పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జెడ్పీహెచ్ఎస్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత గురించి తెలుసుకున్నారు. ఆహారం బాగుందని విద్యార్థులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులందరూ అన్ని పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి హై స్కూల్లో శతాబ్దం పైగా చరిత్ర కలిగిన ఉండి హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది, బాలబాలికల రియాక్షన్ ఏంటి, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు రావడం జరిగింది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాం. స్పష్టంగా వారి అభిప్రాయాన్ని కూడా మొహాటం లేకుండా చెప్పమని అడిగాం. యునానిమస్గా అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుంది, దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలాగే మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఏదైనా పౌష్టికంగా ఉండాలి అంటే ఇంకేమన్నా మెరుగులు దిద్దితే బాగుంటుందా అనే దాని మీద కూడా పెద్దల అనుభవజ్ఞుల ఈ ఫుడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సూచనలు కూడా తీసుకుని